హాయ్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ప్రాన్ బిర్యానీ చేస్తున్నాను. ప్రాన్ చేసేటప్పుడు మనం ముందుగానే ప్రాన్ ఇలా ఉడకపెట్టుకుంటే, ఆ వేస్ట్ వాటర్ వచ్చినాయి కదా! ఆ వాటర్ అంతా తీసేయాలి. తీసేస్తేనే మనకి ప్రాన్ స్మెల్ రాకుండా ఉంటుంది. బిర్యానీలో డైరెక్ట్‌గా ప్రాన్ వేయకుండా, ఇట్లా ముందుగానే ఆవగించుకుంటే, దాంట్లో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఇలా పైకి వస్తుంది. దాన్ని మనము మూత పెట్టేసి మొత్తం వంచేసుకోవాలనమాట. అది పక్కన పెట్టుకుంటే ఆ తర్వాత ఇట్లా బాండీలో మనము నెయ్యేసేసుకొని, మనకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఆ తర్వాత మిర్చి అండ్ ఆనియన్స్. ఇవి ఆనియన్స్ కొంచెం లైట్‌గా ఫ్రై అయితే మనకి సరిపోతుంది. ఇట్లా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినాక టమోటాస్ కూడా వేసేసి కొంచెం బాగా కలుపుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. చూసారా? మూత పెట్టేసాను. ఆ తర్వాత 2 బాగా మగ్గిపోయాయి. ఆ తర్వాత ప్రాన్ ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాం గదా! ప్రాన్ కూడా వేసేసాను. దీంట్లో ఇప్పుడు నేనొచ్చేసరికి కొంచెం పెరుగు యాడ్ చేశాను. ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం ప్రాన్ స్మూత్‌గా ఉంటుంది. అందుకు నేను పెరుగు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనకి కావాల్సిన స్పైసెస్ అనమాట. గరం మసాలా కానీ, కొరియాండర్ మసాలా లేదంటే మనకి కావాలంటే చికెన్ పౌడర్ కూడా దొరుకుతుంది కదా! చికెన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకొని, ఇక్కడొచ్చేసరికి నేను బిర్యానీ రైస్ తీసుకోలేదు. నార్మల్ రైసే చేశాను. మా ఇంట్లో ఎక్కువ నేను ఇట్లా నార్మల్ రైసే వేస్తాను. బిర్యానీ రైస్ వేస్తే పెద్ద ఇష్టంగా తినరు. ఇట్లా నార్మల్ రైస్ ఏస్తే ఇష్టంగా తింటారు. సో, నార్మల్ రైస్ కూడా బాగా కడుక్కున్న తర్వాత రైస్ ఇట్లా యాడ్ చేసేసాను. దీంట్లో వచ్చేసరికి నేను 1:2 రేషియోలో తీసుకున్నాను. అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఎందుకు తీసుకున్నానంటే, ప్రాన్ ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి, ప్రాన్ నుంచి అంటే రొయ్యల నుంచి మనకి ఏ వాటరు రిలీజ్ అవ్వవు. అందువల్ల నేను వాటర్ మాత్రం కరెక్ట్‌గానే తీసుకున్నాను. నార్మల్ రైస్ కాబట్టి 1:2 రేషియోలో తీసుకున్నాను. చూసారా ఇక్కడ వాటర్ 1:2 రేషియోలో తీసుకున్నాను. ఆ తర్వాత ఈ వాటర్‌ని కొంచెం టేస్ట్ చేసి చూడండి. మనకి ఈ వాటరు ఉప్పగా తగిలితేనే మనకి రైస్, కారము ఇవన్నీ రైస్‌కి పట్టి, ముక్కకి పట్టి టేస్ట్ చాలా బావుంటుంది. ఆ తర్వాత ఇక్కడొచ్చేసరికి కొత్తిమీర యాడ్ చేశాను. కుదిరితే పుదీనా వేసుకోండి. దీంట్లో పుదీనా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. నా దగ్గర కరెక్ట్‌గా టైంకి లేదు కాబట్టి నేను జస్ట్ కొరియాండర్ వేసి అంటే కొత్తిమీర వేసి జస్ట్ ఇట్లా మూత పెట్టేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బావుంది. యాక్చువల్లీ మా ఇంట్లో అంటే మా హస్బెండ్ పెళ్లి గాకముందు ఇట్లా సీ ఫుడ్ అస్సలు తినేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సీ ఫుడ్ కూడా తింటున్నారు. అంటే ఇట్లా స్మెల్ లేకుండా ఉంటే ఎవరైనా తినగలుగుతారు సీ ఫుడ్. సీ ఫుడ్ అంటేనే మనకి స్మెల్ వస్తుంది కదా! ఆ స్మెల్ రాకుండా చేయడమే ఇష్టంగా తింటారనమాట. సో, అందుకని మీరెప్పుడన్నా ప్రాన్ చేసేటప్పుడు ప్రాన్ డైరెక్ట్‌గా ఎయకుండా ఇట్లా ఆవగించుకొని అట్లా కలుపుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అంతే. ఆ తర్వాత సిమ్‌లో పెట్టేసిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇట్లా వస్తుంది. దీన్ని మనం పైకి కిందకి ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే స్పైసెస్, ప్రాన్ అవన్నీ ఒక సైడ్‌కొచ్చేసుంటాయి. ఇట్లా మొత్తం కలుపుకొని మంచిగా సర్వ్ చేసుకోవాలి. మీకు కనుక ఇక మంచిగా ఇట్లా మనం ప్లేట్‌లో ఇట్లా సర్వ్ చేసేసుకొని దీనికి కాంబినేషన్ వచ్చేసరికి నేనిక్కడ రైతా చేయలేదు. పెరుగు చేశాను. యాక్చువల్లీ నేను బిర్యానీ అంటేనే నార్మల్ కర్డ్ వేసుకొని తింటూ ఉంటాను. నాకట్లానే అలవాటు. పక్కన ఇంకా నేను కావాలంటే ఆనియన్ ఏసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే. మీకు నా వ్లాగ్స్ తప్పకుండా నచ్చుతాయి. నచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. టేక్ కేర్.